హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉషు కిచెన్. ఇవాళ మనం ఈ వీడియోలో చాలా సింపుల్గా అండ్ ఈజీ ప్రాసెస్లో లెమన్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చాలా బాగుంటుందండి. చాలా ఈజీ. ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని రెసిపీస్ కోసం వీడియోని ఎండ్ దాకా చూడండి, అయితేనే మీకు రెసిపీ ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1/2 కప్పు పల్లీల్ని వేసి లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలండి. ఇవన్నీ ఒకసారి ఇలా మగ్గాక ఇందులో జీడిపప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి అండ్ 1/2 కప్ ఆనియన్స్, రెండు మూడు పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి వీటిని కలుపుకోవాలి. ఇవి ఒక 2 to 3 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ మగ్గాయి కదా, ఇందులోనే 1/2 కప్పు దాకా క్యారెట్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలండి. వీటిని ఒక 2 to 3 మినిట్స్ దాకా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు బాగా మగ్గిన తర్వాత ఇందులో 1/2 లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలండి. లెమన్ జ్యూస్ మొత్తం ఒకసారి వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, అంత బాగా వేగాయి. ఇప్పుడు ఇందులోనే 1.5 స్పూన్ దాకా సాల్ట్ని వేసుకోవాలి. దీన్నంతా ఒకసారి కలుపుకొని ఇలా బాగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు రైస్ వేసుకోవాలి. ఈ రైస్ని బాగా మసాలా పట్టేదాకా కలుపుకోవాలండి. సో ఇలా ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, లెమన్ రైస్ ఎంత ఈజీగా అయిపోయిందో. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ టైంలో తినడానికి చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో కట్టేయడానికి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మరిన్ని రెసిపీస్ కోసం. ఇదంతా ఒకసారి ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూస్తున్నారు కదండి ఎంత పర్ఫెక్ట్గా కలర్ఫుల్గా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.